హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పునుగులు చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా రెగ్యులర్గా ఇడ్లీలు అంటే కూడా తినరు కదా. ఒకసారి ఇడ్లీ పిండితో ఇలా కూడా ట్రై చేయండి. క్రిస్పీగా అలాగే గుల్లగా చాలా బాగుంటాయి. అలానే ఇష్టంగా కూడా తింటారు. లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పెద్ద బౌల్తో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. సాల్ట్ కలపకుండా వాటర్ కలపకుండా పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత 3rd డే కానీ 4th డే కానీ అయితే ఇడ్లీ పిండి పులిసి పుల్లగా బాగుంటాయి. ఈ ఇడ్లీ పిండి లూజ్గా ఉండకూడదండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదాని అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని కూడా వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఓట్స్ పౌడర్ని యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలానే వరిపిండి బదులుగా మీరు హెల్తీగా తినాలి అనుకుంటే ఇందులో రాగి పిండిని కూడా వేసుకోవచ్చు వరిపిండికి బదులుగా. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చాలా సన్నని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని సగం వరకు తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ మొత్తం తురుము తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్లో సగం బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి, అంటే వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల పునుగులు బాగా గుల్లగా రౌండ్గా వస్తాయి. నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన కరివేపాకు అలానే బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఇడ్లీ పిండిలో ఉన్న తేమ శాతం సరిపోతుంది. పునుగులు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉండాలి. ఇడ్లీ పిండిని ఇలా బాగా 1 or 2 minutes పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ పిండిని చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలండి. మరీ ఎక్కువ హీట్లో ఉన్నాయనుకోండి ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, కొంచెం మాడినట్టుగా ఉంటాయి అన్నమాట. సో మీడియం హీట్లో ఉండగా ఈ పునుగులను వేసుకోవాలి. పునుగులు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లోలో ఉందనుకోండి పునుగులు ఆయిల్ని పీల్ చేస్తాయి. అలానే హై ఫ్లేమ్ పెట్టారనుకోండి పునుగులు ఎక్కువ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. పునుగులు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 30 seconds పాటు ఫ్రై అయిన తర్వాత గరిటెతో మిక్స్ చేసుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలా టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇడ్లీ పిండితో ఇలా పునుగులు వేసుకున్నారనుకోండి మీరు రెగ్యులర్గా ఇడ్లీలు కాకుండా ఇలానే వేసుకుంటారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇలానే మిగతా పిండిని కూడా పునుగుల కింద వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఈ క్వాంటిటీస్లో మీరు ప్రిపేర్ చేశారనుకోండి 3 to 4 members వరకు సర్వ్ చేసుకోవచ్చు. ఇవి ఎటువంటి చట్నీ లేకుండా కూడా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా వంకాయ పచ్చడితో కానీ టొమాటో పచ్చడితో కానీ లేదంటే ఏదైనా చట్నీస్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.